హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో విజయవాడ బాబాయ్ హోటల్లో ప్రిపేర్ చేసే తెల్లటి వెడల్పాటి స్పాంజీ ఇడ్లీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు నేను మినపప్పు నానబెట్టుకునేటప్పుడు ఎన్ని నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి, ఎన్ని గంటలు నానబెట్టుకుంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే గ్రైండ్ చేసిన పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నామా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా బోలెడని టిప్స్ని చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇడ్లీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా స్పాంజ్ లాంటి వెడల్పాటి తెల్లటి ఇడ్లీని బాబాయ్ హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. ఈ మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మినపగుళ్ళు వేసుకున్న గిన్నెని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకులను వేసుకోండి. ఈ అటుకులను కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ అటుకుల్ని మినపగుళ్ళల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని నానబెట్టుకోవడం కోసం మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల మీరు తాగే మంచినీళ్ళని పోసుకోండి. 3 కప్పుల నీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందుకని తాగే మంచినీళ్ళనే పోసుకొని వీటిని 4 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇడ్లీ రవ్వ ఎప్పుడైనా సరే సన్నగా ఉండేది తీసుకుంటే మీకు ఇడ్లీలు మెత్తగా వస్తాయి అన్నమాట. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, చూసుకొని సన్నగా ఉండేది తీసుకోండి. ఇలా రవ్వని వేసుకొని ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఈ రవ్వని చేతితో ఇలా బాగా పిసుకుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఈ రవ్వని బాగా ఇలా పిసుకుతూ ఉన్నారంటే రవ్వలో ఉన్న మట్టి అంతా కూడా శుభ్రంగా వచ్చేస్తుంది. ఇలా పిసికిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ రవ్వను అలా వదిలేసేయండి. అలా వదిలేసారంటే మనకి రవ్వ నీళ్ళకి అడుక్కి చేరిపోయి పైన అంతా కూడా నీళ్లు తేలుతాయి అన్నమాట. సో ఇలా నీళ్లు తేలిన తర్వాత ఈ నీళ్ళని తీసేయండి. ఇదే విధంగా 2-3 సార్లు శుభ్రంగా ఇడ్లీ రవ్వని కడగాలి. ఇలా కడిగితే ఇడ్లీలు బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. సో 2-3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ నీళ్ళని పోసుకొని ఇడ్లీలు ఇంకా తెల్లగా రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఈ రవ్వను కూడా 4 గంటల సేపు నానబెట్టుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవడం వల్ల ఇంకా ఏమైనా మట్టి అనేది ఉంటే ఇడ్లీ రవ్వలో నీళ్ళకి పైన తేలిపోతుంది అనమాట. సో ఒక 4 గంటల సేపు మినపప్పు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా 4 గంటల ముందు నానబెట్టిన ఇడ్లీ రవ్వ కూడా నీళ్లు పైకి తేలిపోయి రవ్వ కిందకి వెళ్ళిపోయి ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ ఇడ్లీ రవ్వని చేత్తోనే బాగా ఇలా గట్టిగా పిండేసి నీళ్ళన్నీ కూడా ఇలా పిండేసేసి ఈ ఇడ్లీ రవ్వని మాత్రమే వేరొక గిన్నెలోకి తీసుకోండి. మీకు ఒకవేళ ఇలా ఇడ్లీ రవ్వని చేత్తో పిండడం కష్టం అనిపిస్తే ఒక కాటన్ క్లాత్ని ఒక గిన్నె మీద పెట్టి ఈ ఇడ్లీ రవ్వ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఆ గుడ్డని గట్టిగా ప్రెస్ చేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా గిన్నెలోకి వచ్చేస్తాయి. ఈ రవ్వని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేత్తో పిండడం కష్టంగా ఉన్నవాళ్ళు అలా గుడ్డలో వేసుకొని కూడా నీళ్ళని పిండేసుకోవచ్చు. సో మొత్తానికి ఇడ్లీ రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా పిండేసి ఇడ్లీ రవ్వని ఇలా గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 4 గంటల ముందు నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళని గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఈరోజు నేను వెట్ గ్రైండర్ని యూస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రవ్వని మాత్రమే వేసుకోండి. నేను ఇక్కడ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి మనకి పిండి అనేది ఒదుగొస్తుంది. అందుకని 1 కప్పుకి 3 కప్పుల రవ్వని వేసుకున్నాను అనమాట. సో ఈ గ్రైండర్లోకి మీరు నానబెట్టుకున్న నీళ్ళతో సహా మొత్తం కూడా గ్రైండర్లోకి ఈ మినపగుళ్ళని వేసేసుకోండి. చెప్పాను కదా 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళని వేసుకొని నానబెట్టుకోమని. ఆ నీళ్ళన్నీ కూడా వేసేసుకోండి. మీరు వేసుకున్న వెంటనే గ్రైండర్లో ఈ నీళ్ళు అనేది ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మీకు. కానీ ఈ మినపిండి గ్రైండ్ అయ్యే కొద్దీ మీకు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. అస్సలు ఎక్కువ తక్కువ ఏమీ అవ్వవు. ఈ పిండిని మాత్రం చాలా మెత్తగా వెన్న పూసలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట.
కనీసం ఈ గ్రైండర్లో ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ పిండిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో మీకు ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇడ్లీ పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారా లేదా ఎలా తెలుస్తుందంటే, ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని గ్రైండ్ చేసిన పిండిని ఇలా నీళ్ళ పైన వేసారనుకోండి, ఇది బాల్ లాగా ఇలా పైకి తేలాలన్నమాట. అంటే పిండి అంత తేలికగా ఉండాలన్నమాట. అదే మీకు ఇది బాల్ లాగా పిండి తేలలేదు అంటే నీళ్ళపైన మీరు పిండిని ఇంకా గ్రైండ్ చేసుకోవాలని అర్థం. ఎంత తేలికగా ఉంటే పిండి మీకు అంత చక్కగా పిండి పొంగుతుంది. అలాగే ఇడ్లీ కూడా మెత్తగా వస్తాయి అన్నమాట. చూసారా, పిండి ఇలా పైకి తేలింది అంటేనే మనకి పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందని అర్థం అనమాట. మినప్పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఇడ్లీ రవ్వలో నీళ్ళన్నీ కూడా పిండేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ ఇడ్లీ రవ్వని ఇందులో వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు గ్రైండర్ని ఆన్ చేసుకొని అలా వదిలేసేయండి. మీరు కావాలంటే ఈ ఇడ్లీ రవ్వని చేత్తో కూడా కలుపుకోవచ్చు మినపిండిలో వేసుకొని. బట్ హోటల్స్లో ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే పిండి మొత్తం చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ఇడ్లీ రవ్వను వేసేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పేస్తారనమాట. వాళ్ళకి ఇడ్లీ రవ్వ మినపిండిలో చక్కగా కలిసిపోతుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇలా ఒక నిమిషం పాటు గ్రైండర్ని ఆన్ చేసుకుంటే రవ్వ కూడా మినపిండిలో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని పిండిని రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. కనీసం ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ పిండిని ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనకి పిండి చూడంగానే అర్థమైపోతుంది ఇడ్లీ ఎలా వస్తాయి అనేది. సో ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావలసిన పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారంటే చక్కగా ఈ పిండితో మీరు 2-3 రోజుల పాటు ఇడ్లీ వేసుకోవచ్చు. అయితే ఉప్పు కలిపిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. మనకి పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అనమాట. మీకు ఎప్పుడైతే ఇడ్లీ వేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉప్పు కలుపుకొని అప్పుడు ఇడ్లీ వేసుకోవాలి. మిగిలిన పిండిని ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కావాల్సినంత పిండిని తీసుకున్నాను నేను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇడ్లీ పిండి అనేది గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అలాగే మరీ పలుచగా ఉంటే ఇడ్లీ అనేది కారిపోయినట్లుగా వస్తాయి అనమాట. అందుకని మీడియంగా ఇడ్లీ పిండిని రెడీ చేసుకోండి. కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ వీడియోలో చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి. మరీ గట్టిగా అస్సలు ప్రిపేర్ చేసుకోవద్దు. సో పిండిని ఇలా రెడీ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రలోకి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి. ఈ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకుందాము. దానికోసం ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసుకొని కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇలా తడి ఇడ్లీ ప్లేట్లలో అయినా సరే ఇడ్లీని పెట్టేసుకోవచ్చు. ఇడ్లీ పెట్టేటప్పుడు చూసారా, ఇలా గరిటతో పిండిని వేసుకొని జస్ట్ అలా కొంచెం ఒకసారి అలా ప్రెస్ చేశారంటే మనకి ఇడ్లీ అనేది పల్చగా వెడల్పుగా వస్తాయి అనమాట. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకోండి. ఈరోజు నేను ఇక్కడ 5 ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ మీకు తెలుసుంటే ఈ పార్ట్ని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. తెలియని వాళ్ళ కోసం ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీ స్టాండ్లో ఫస్ట్ ఇడ్లీ ప్లేటు పెట్టిన తర్వాత ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లో ఉన్న రంధ్రాలకు పైన రెండో ప్లేట్లో ఉన్న ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు రెండో ప్లేట్లో ఇడ్లీ ఉంది కదా, మూడో ప్లేట్లో ఈ ఇడ్లీకి పైన రంధ్రాలు రావాలన్నమాట. అదే నాలుగో ప్లేట్ పెట్టుకునేటప్పుడు రంధ్రాల పైన ఇడ్లీ, ఐదో ప్లేట్ పెట్టుకునేటప్పుడు ఇడ్లీ పైన రంధ్రాలు. ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆల్టర్నేట్గా ఒక ప్లేట్లో రంధ్రాలు ఉంటే ఇంకో ప్లేట్లో ఇడ్లీ ఉండాలి రంధ్రాలకు పైన, మూడో ప్లేట్లో మళ్ళీ రంధ్రాలు ఉండాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇడ్లీ ప్లేట్ని. ఇలా సెట్ చేసుకుంటేనే స్టీమ్ అంతా కూడా ఈవెన్గా వచ్చి ఇడ్లీ అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకొని మనం ఆల్రెడీ ఇందాకే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఈ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఈ ఇడ్లీని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ స్టాండ్ తీసేసిన వెంటనే ఇడ్లీ తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 2 నిమిషాలు ఇడ్లీ సెట్ అయిన తర్వాత
ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని గరిటెని ఇలా కొంచెం తడి చేసుకొని అప్పుడు ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత వెడల్పుగా తెల్లగా స్పాంజీ లాగా వచ్చిందో, పల్చగా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఇడ్లీ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈరోజు నేను బొంబాయి చట్నీని అలాగే ధనియాల కారంతో సర్వ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్న ఇడ్లీ అయితే ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తాను. చూసారా చక్కగా పల్చగా వెడల్పుగా తెల్లగా స్పాంజీ లాగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ పర్ఫెక్ట్గా ఇడ్లీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. విజయవాడలో రోడ్ సైడు బండి మీద దొరికే ఉప్మా దోశ స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశ ఒక్కటి తింటే చాలు టమ్మీ ఫుల్ అయిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ విజయవాడ రోడ్ సైడ్ బండి మీద దొరికే ఉప్మా దోశని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వాళ్ళు చెప్పిన విధంగా నేను ప్రిపేర్ చేశాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2.5 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ దోశల రైస్నైనా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ రైస్నైనా సరే వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర రేషన్ రైస్ ఉంటే అవైనా సరే వేసుకోవచ్చు. కానీ సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకూడదు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కదా, సోనా మసూరి రైస్ వేసుకుంటే మీకు దోశ అనేది గట్టిగా వస్తుంది అన్నమాట. ఏవైనా సరే కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్నే వేసుకోవాలి. ఇలా 2.5 కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. ఈ దోశల కోసం పల్చటి అటుకుల్ని వేసుకోకూడదు, ఇలా కొద్దిగా లావుగా ఉండే అటుకుల్నే వేసుకోవాలి. చివరిగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల దోశకి స్టిఫ్నెస్ వస్తుంది అనమాట, అందుకోసం వేసుకోవాలి. సో ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 2.5 కప్పుల బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు అటుకులు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో మంచినీళ్ళను పోసుకొని వీటిని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి బియ్యం, మినపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న ఈ పప్పుల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పప్పులన్నీ కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట, అందుకోసము. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఇలా చేత్తో పట్టుకొని అన్నారంటే మీకు కొంచెం రవ్వలాగా తగలాలన్నమాట, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా పప్పుల్ని బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని గరిటతో ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటు ఈ పిండిని ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది, అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పొలయబెట్టుకోవాలి. లేదు అంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా దోశను వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి పిండి అనేది చక్కగా పొంగింది. ఇలా పొంగితే మనకి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరిగినట్టు అనమాట. ఇప్పుడు ఈ పిండిని గరిటతో ఎలా పడితే అలా కలిపేసేయకుండా చక్కగా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ పోకుండా ఉంటాయన్నమాట. అదే మీరు ఎలా పడితే అలా కలిపేస్తారంటే పిండి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి.
నేను ఇక్కడ 9 గంటల పిండిని తీసుకున్నాను. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇలా కావలసినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇలా పంచదారని వేసుకోవడం వల్ల దోశ అనేది మనకి మంచి కలర్లో వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల దోశ బాగా క్రంచీగా వస్తుంది అనమాట. అందుకోసం ఇలా ఉప్పు, పంచదార అండ్ బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఈ 3 కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. సో పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు పిండి ఏమన్నా కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా, అది నానడం కోసం 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి పిండి సెట్ అయిపోతుంది అనమాట. ఈలోపు మీకు బండి మీద అంకుల్ చేసిన ఉప్మా రెసిపీని చూపిస్తాను. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. వేసుకొని ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ ఇది మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ రవ్వని మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే మీకు ఉప్మా టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. సో 2-3 నిమిషాలకి బొంబాయి రవ్వ మంచి సువాసన వస్తూ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇలా పోపు దినుసుల్ని వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు ఇలా చక్కగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కల్ని వేసుకొని వీటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉల్లిపాయ లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా రంగు మారేటప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వకి 3.5 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. దోశ పైన వేసుకునే ఉప్మా కోసం మనం పలుచగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అందుకని 1 కప్పుకి 3.5 కప్పుల నీళ్ళని వేసుకోండి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా బాగా తెరలగా ఆగనివ్వాలన్నమాట. సో నేను ఇక్కడ నీళ్ళు చక్కగా మరిగేటప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ మీరు వేసిన సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ బొంబాయి రవ్వని ఈ ఎసట్లోకి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేసారంటే మీకు ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. సో ఒక 4 నిమిషాలకి మీకు ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఉప్మాని పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట. సో అందుకని ఉప్మా ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మనకి దోశ పైన వేసుకోవడానికి ఉప్మా కూడా రెడీ అయిపోయింది. అండ్ అలానే దోశల పిండి కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు వెంటనే దోశను వేసేసుకుందాం. దోశను వేసుకోవడానికి ఈరోజు నేను క్యాస్ట్ ఐరన్ తవాని యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ క్యాస్ట్ ఐరన్ తవా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత దీన్ని బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత
ఇది ఐరన్ తవ్వ కదా, కొద్దిగా నూనెను వేసుకొని ఉల్లిపాయతో బాగా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా 1.5 గరిటె వరకు వేసుకోండి. వేసుకొని ఈ దోశని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా దోశను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని దోశ అంతా కూడా చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి వేస్తేనే మీకు అచ్చం రోడ్ సైడు బండి మీద దొరికే ఉప్మా దోశ అనేది రెడీ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే నూనెనైనా సరే వేసుకోవచ్చు. ఇలా నెయ్యిని అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా ఉంది కదా, ఆ ఉప్మాని కొద్దిగా వేసుకోండి. తర్వాత దీనిపైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పండు మిర్చి పచ్చడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మామూలుగా మనకి రెడీమేడ్గా పండు మిర్చి నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ పండు మిర్చి పచ్చడిని వేస్తారనమాట ఈ రోడ్ సైడ్ ఉప్మా దోశకి. అదే దీనికి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇలా పండు మిర్చి పచ్చడిని వేసుకొని ఈ ఉప్మా ఇంకా పండు మిర్చి పచ్చడి అంతా కూడా దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కొద్దిగా వేసుకోండి. అండ్ అలానే సన్నగా తరిగిన టమోటా ముక్కలు కొద్దిగా, అండ్ అలానే దీని మీద వేయించి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళని కొద్దిగా ముక్కలుగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పును వేసుకోవడం వలన మనం దోశ తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిపై నుంచి ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా ఈవెన్గా కాలే వరకు కాల్చుకోవాలి. మనకి గ్యాస్ స్టవ్ మంట అనేది పెనుమంతా తగిలితే లేదు, పెనానికి మధ్యలోనే మంట తగులుతుంది, సైడ్స్ని తగలట్లేదు అంటే పెనాన్ని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా అన్ని వైపులు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. సో దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూస్తారా, ఇలా చక్కగా కాల్చుకొని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి విజయవాడ స్పెషల్ ఉప్మా దోశ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే పిండితోటి నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా మీకు దోశ వేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ను వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటెడు వేసుకొని పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మాని అలాగే పండుమిర్చి చట్నీని వేసుకొని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ఇందాక ఎలా అయితే వేసుకున్నామో అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు ఇవన్నీ వేసుకొని పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ ప్యాన్ను కూడా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా అన్ని వైపులు కూడా కాల్చుకున్నారంటే మనకి నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా దోశ చూసారా ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఈ నోరూరించే చిట్టి చిట్టి పునుగుల్ని అలాగే పల్చటి టమోటా చట్నీని బండి మీద ఎలా చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ మనము ఈ పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మినపగుళ్ళు మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకున్నారంటే మీకు పునుగులు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3 కప్పుల కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, ఏవైనా సరే లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. సో 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం అలాగే మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండిని మరీ లూజ్గా కాకుండా వీలైనంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పలచగా గ్రైండ్ చేసుకోకూడదు. గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 10 గంటల సేపు పులియపెట్టుకోవాలి. మినిమం ఒక 8 గంటల సేపు పులియపెడితే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ ఒక 10 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి. మనకి పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిపడి చక్కగా పులుసుంటుంది అనమాట. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. మనకి బయట సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా బియ్యం పిండి దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే నేను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. మీరు వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఈ పునుగులు అనేది నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. కాబట్టి చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. రోడ్ సైడ్ బండి మీద చేసే పునుగుల్లో జస్ట్ జీలకర్రని మాత్రమే వేస్తారనమాట. మీరు కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 100% రోడ్ సైడ్ బండి మీద ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే ప్రిపేర్ చేయబోతున్నాను. సో అందుకోసం ఇంకా నేనేమీ వేసుకోలేదనమాట. ఇలా మైదాని, అలాగే బియ్యం పిండిని, జీలకర్రని, వంట సోడాని వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా చేతితోనే కలుపుకోవాలి. పిండి అనేది మీరు ఎంత ఎక్కువసేపు కలుపుకుంటారో మీకు పునుగులు అనేది అంత బాగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఒకవేళ మీరు పిండిని మరీ పలచగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి పడుతుంది అనమాట. కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కానీ ఇక్కడ నేను చూపించిన కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ నాకు ఏ విధంగా అయితే పునుగులు వస్తాయో మీకు కూడా సేమ్ అదే విధంగా వస్తాయి. సో మనకి పునుగుల పిండి రెడీ అయిపోయింది కదా. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రోడ్ సైడ్ బండ్ల మీద చేసే పల్చటి టేస్టీ టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఈ టమోటా ముక్కలు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళను పోసుకోండి. నీళ్ళను మరి ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇలా ముక్కలు మునిగేంత వరకు నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నెక్స్ట్ దీని మీద ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత సైజులో కొంచెం బెల్లం గడ్డను వేసుకోండి. ఇదే మనకి రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే టమోటా చట్నీ టాప్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇందులో చింతపండును అస్సలు వేయరు. ఇలా కొద్దిగా బెల్లం గడ్డను వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో ఫ్లేమ్లోనే ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 4-5 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు ఇలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుంచి టమోటా అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా టమోటా ముక్కల్ని ఉడికించగా మిగిలిన ఊటని ఇలాగే ఉంచుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఈ నీళ్ళల్లో ఈ కొత్తిమీర కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి టమోటా ముక్కలు అండ్ పచ్చిమిర్చీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ టమోటా మిశ్రమాన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూడండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా టమోటాలను ఉడికించుకున్న నీళ్ళ ఊట ఉంది కదా, ఆ నీళ్ళల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. అంతే, మనకి రోడ్ సైడు టిఫిన్ బండ్ల మీద చేసే పల్చటి టేస్టీ డిఫరెంట్ స్టైల్ టమోటా చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఈ చట్నీని ఇలా పునుగుల్లోకే కాకుండా నార్మల్గా ఇడ్లీ, దోశ, వడల్లో కూడా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా.
ఇప్పుడు పునుగుల పిండిని రెడీగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఈ పునుగులను వేయించుకోవడానికి కోసం డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనె అనేది బాగా వేడయ్యే విధంగా హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె మీకు సరిగా వేడవకపోతే పునుగులు అనేవి సరిగా పొంగవన్నమాట. కాబట్టి నూనెను బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని చిన్న చిన్న గోళీ సైజులో ఈ విధంగా నూనెలోకి నెమ్మదిగా పునుగులను వేసుకోండి. మీరు కొంచెం పిండిని వేస్తే చాలు, మనకి ఇవి చక్కగా పొంగి ఈ విధంగా పైకి వస్తాయి అన్నమాట. పిండిని మరీ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ కొంచెం కొంచెం వేసుకున్నారంటే మనకి చక్కగా పునుగులు అనేవి పొంగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీ కడాయికి సరిపడా పునుగుల్ని కొంచెం కొంచెం వేసుకోండి. ఇలా పునుగులను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పునుగుల్ని అన్ని వైపులు కూడా చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో పునుగులు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకోవడమే. కాకపోతే మీరు ఒక వాయి ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వాయి పునుగులు వేసుకోవడం కోసం నూనెని ఇంకొక నిమిషం పాటు వేడి చేసుకోండి. ఎందుకంటే మనకి నూనె వేడి అనేది తగ్గి ఉంటుంది అనమాట. రెండో వాయి పునుగులు వేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసుకొని అప్పుడు పునుగులు వేసుకున్నారంటే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా మొత్తం అంతా పిండితో కూడా పునుగులను వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పునుగులను వేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్చటి టమోటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక పునుగుని మీకు తుంచి చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. నిజంగా ఎన్ని తింటామో లెక్కే తెలియకుండా తినేస్తాము, అంత టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ఈ విజయవాడ రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే చిట్టి చిట్టి పునుగుల రెసిపీని అలాగే దాని కాంబినేషన్ టమోటా చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ మైసూర్ బోండాని విహెచ్ఆర్ టిఫిన్ సెంటర్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదేవిధంగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మైసూర్ బోండా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా లోతుగా అలాగే పెద్దగా ఉండే ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మీరు కావాలంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలి అనేది నేను బోండాలు వేపేటప్పుడు చెప్తాను. సో నేనైతే ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగుని ఒక 3 కప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 5 కప్పుల నీళ్ళను పోసుకోండి. మీరు ఫస్ట్ పెరుగును వేసుకోవడానికి ఏ కప్పు అయితే తీసుకున్నారో అదే కప్పుని అన్నీ కొలుచుకోవడానికి కూడా తీసుకోండి. అప్పుడే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో 3 కప్పుల పెరుగు అలాగే 5 కప్పుల నీళ్ళను పోసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నూనెని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. మీరు ఇక్కడ వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఈ మైసూర్ బోండా నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. కాబట్టి 1 టీ స్పూన్ లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. చివరిగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిసేటట్లుగా ఈ విధంగా వేళ్లతోనే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేళ్లతో కలుపుకున్నారంటే మీకు అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. టిఫిన్ సెంటర్స్లో ఖచ్చితంగా ఇలా మైదా పిండినే వేస్తారు. మీకు ఒకవేళ మైదా హెల్దీ కాదు, గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు పక్కా టిఫిన్ సెంటర్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండినే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా 4 కప్పుల మైదా పిండిని వేసుకొని ఈ పిండి అనేది ఉండలు లేకుండా మనం కలుపుకున్న నీళ్ళల్లో కలిసేటట్లుగా కలుపుకోవాలి. దీనికి వచ్చేసి మనకి 3 కప్పుల పెరుగుకి దాదాపుగా ఒక 8 నుంచి 10 కప్పుల వరకు పిండి అనేది పడుతుంది అనమాట. మనకి మైదా పిండి ఇంతే పడుతుందని కరెక్ట్గా చెప్పలేము, మీరు చూసుకుంటూ కలుపుకోండి. కానీ ఒక 8 కప్పులు అయితే ఖచ్చితంగా పడతాయి. సో ఫస్ట్ ఇలా 4-5 కప్పులు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క కప్పు మైదాని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో నేనైతే ఇక్కడ టోటల్గా 9 కప్పుల మైదా పిండిని యూస్ చేశాను. మొత్తం పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ఫస్ట్ పిండి అనేది చూస్తే ఈ విధంగా కొంచెం ఉండలుగా కనిపిస్తుంది అనమాట. ఇలా కాకుండా పిండి అనేది బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిని పైనుంచి కిందకి ఈ విధంగా కొడుతూ బాగా కలుపుకోవాలి.
మీరు ఎంత బాగా పిండిని కలుపుకుంటారో మీకు బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి పిండిని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా బీట్ చేస్తూ పైకి కిందకి కొడుతూ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మీరు పిండి ఎంత చక్కగా కలుపుకుంటారో మీకు బోండా షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకిప్పుడు ముందున్న పిండి వచ్చేసి ఈ విధంగా కొంచెం ఉండల్లాగా ఉంది కదా, అదే ఇప్పుడు మనం పిండి అంతా కూడా చక్కగా కలుపుకొని బీట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా చక్కగా సిల్కీగా తయారవుతుంది అనమాట. సో పిండి అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మీరు చక్కగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఇలా బోండా వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విధంగా బోండా పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో మనకి బోండా పిండి ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీరు ఒకవేళ పుల్లటి పెరుగుని యూజ్ చేసుకున్నట్టయితే కనీసం 1 గంట నుంచి 2 గంటల సేపు ఈ పిండిని పక్కన పెట్టుకొని సరిపోతుంది. అదే మీరు ఫ్రెష్ పెరుగుని వేసుకున్నారంటే ఈ పిండిని ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ డే ఉదయాన్నే చాలా ఫాస్ట్గా మనం ఈ బోండాలను వేసేసుకోవచ్చు అనమాట. సో నేను కూడా ఇక్కడ కొంచెం పులిసిన పెరుగుని తీసుకున్నాను, కాకపోతే నైట్ అంతా కూడా ఈ పిండిని ఫర్మెంట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి పైన చక్కగా ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదా, ఈ విధంగా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థం. సో ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఇంకా ఈ పిండిని చేయి పెట్టి అస్సలు కదిలించొద్దు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పిండిని పులియబెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ డే మళ్ళీ పిండిని బాగా బీట్ చేస్తూ ఉంటారు కదా, అస్సలు చేయకూడదు. పిండి ఈ విధంగా పులిసిన తర్వాత మీరు ఏ విధంగా కలపకుండానే మనం మైసూర్ బోండాని డైరెక్ట్గా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు మైసూర్ బోండాని ఎలా వేసుకోవాలి రౌండ్గా రావాలంటే అనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకొని మీ చేతిని ఈ విధంగా చక్కగా తడుపుకోండి. తడుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ ప్లేస్లో పిండిని ఈ విధంగా తీసుకొని బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండండి. ఇలా పిండితే మనకి పిండి చక్కగా కట్ అయిపోతుంది, షేప్ రౌండ్గా వస్తుంది అనమాట బోండా షేప్ అనేది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి ఈ పిండిని ఈ విధంగా పిండాలి. సో మళ్ళీ నేను నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మైసూర్ బోండా వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు నూనె అనేది ఖచ్చితంగా ఓవర్ హీట్లోనే ఉండాలి. అప్పుడే మీకు బోండా అనేది వేసిన వెంటనే పైకి తేలుతుంది అనమాట. నూనె అనేది సరిగా కాగలేదు అంటే మీకు బోండా అనేది సరిగా పొంగదు అనమాట. కాబట్టి నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక్కడ నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండారంటే మనకి ఇక్కడ పిండి అనేది చక్కగా కట్ అయిపోతుంది, బోండా షేప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. సో బోండా వేసిన వెంటనే నూనెలో నుంచి చూసారా చక్కగా పైకి తేలుతుంది కదా, ఇలా పైకి తేలితేనే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మిగిలిన మైసూర్ బోండా అన్నిటిని కూడా మీ కడాయికి సరిపడా వేసుకోండి. సో ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పైన పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇంకొక వాయి మైసూర్ బోండాలను కూడా వేసుకోండి. సో రెండో వాయి మైసూర్ బోండాలు కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మైసూర్ బోండా ఉన్నాయి చూడండి, వాటిని కూడా ఈ నూనెలో వేసుకొని రెండోసారి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 సార్లు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మైసూర్ బోండా పైన క్రిస్పీగా అలాగే లోపల పిండి కూడా పిండిగా లేకుండా చక్కగా ఉడుకుతుంది అనమాట. చాలామంది టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా డబుల్ ఫ్రై చేస్తారనమాట. ఇలా చేస్తే మీకు ఈ బోండా అనేది ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఇలా ఎర్రగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేప్ అనేది. ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక బోండాని చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా అలాగే లోపల అనేది పిండిగా లేకుండా చక్కగా ఉడికింది కదా.
ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కాకపోతే బోండాలు వేసిన వెంటనే సర్వ్ చేసుకోవడం కన్నా కానీ ఒక 5 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారనుకోండి, లోపల పిండి అనేది ఇంకా ఉడుకుతుంది అనమాట. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా మైసూర్ బోండాలని టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేస్తారనమాట. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బాగా పులిసిన పెరుగును వేసుకొని మీరు పిండిని ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టి ఆ తర్వాత వెంటనే కూడా మైసూర్ బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, విహెచ్ఆర్ టిఫిన్ సెంటర్ స్టైల్లో మనం పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా మైసూర్ బోండాను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేశారంటే 100% పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. సో మీరు ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది, అలాగే మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.